ఏవి రంగనాథ్ గారికి జరపాలని చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశం ఇచ్చిన హైకోర్టు. అసలు దేని గురించి జరపాలి? దాదాపు రంగనాథ్ గారు కొన్ని ప్రైవేట్ ల్యాండ్లో కూడా వేలు పెట్టి దానికి డిమాలిష్ చేసినారని చాలా వరకు ఆరోపణలు అయితే వస్తున్నాయి. హైకోర్టు మరీ ఆయనకి వార్న్ చేసిన తర్వాత కూడా ఆయన ప్రైవేట్ లైన్లో డిస్టర్బ్ చేసిండని అట్లాంటి ఆరోపణలు అయితే వచ్చినాయి. కానీ హైడ్రా దేని గురించి పెట్టినారు, ఎవరు పెట్టినారు? తెలంగాణ గవర్నమెంట్, ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఆదేశం పట్లనే రంగనాథ్ గారు పనిచేసినారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కడంటే అక్కడ వెళ్ళాలి, డిమాలిష్ చేయాలి, నోటీసులు ఇవ్వాలి. ఆ పనులైతే రేవంత్ రెడ్డి గారు ఆదేశం పట్లనే రంగనాథ్ గారు పనిచేసినారు. ఆ విధంగా కూడా కొన్ని కామెంట్లు వస్తున్నాయి. కానీ రంగనాథ్ గారు ఒకవేళ ఈ ఫాతిమా కాలేజ్ని డిమాలిష్ చేస్తే చాలా వరకు ప్రజలు కానీ మాలాంటి వ్యక్తులు కానీ జై రంగనాథ్ అట్లాంటి స్లోగన్ మేము చెప్పేది. కానీ టోటల్గా ఎంఐఎంకి ఫేవర్గా రంగనాథ్ కొన్ని పని చేసినారని ఆ విధంగా కూడా కనబడింది. కానీ రంగనాథ్ గారు కొన్ని మంచి పనులు కూడా చేసినారు. 1,10,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ల్యాండ్ని అయినా సేవ్ చేసిండు. అది కాకుండా చాలా వరకు చెరువులు కబ్జా అయినా, చెరువులో సరౌండింగ్ కబ్జా అయినా దాన్ని కూడా ఆయన డిమాలిష్ చేసి చెరువులు కూడా ఆయన మంచిగానే సేవ్ చేసిండు. నా కాన్స్టిట్యున్సీలోని ఎన్నో సంవత్సరాల నుంచి సర్వే నెంబర్ 50లో ప్రత్యేకంగా ఒక 2-3 అన్న తమ్ములు కబ్జాలో ఉండే 100 కోట్ల రూపాయలు ల్యాండ్ని ఆయన సేవ్ చేసి మొత్తం ఫెన్సింగ్ చేసిండు. చాలా వరకు మంచి పనులు కూడా చేసిండు. ఇప్పుడు రంగనాథ్ గారికి జరపాలని హైకోర్టు ఆదేశం ఇచ్చినా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ గవర్నమెంట్ రంగనాథ్ గారు ఎంబడి నిలబడుతుందా లేక చేయలేపెడతారా అది ఇప్పుడు చూడాలి. కానీ మంచి పనులు, చెడు పనులు ఒక ఆఫీసర్ చేస్తుందంటే దాని వెనుక గవర్నమెంటే సపోర్ట్ ఉంటుంది. గవర్నమెంట్ ఏ విధంగా చెప్తే ఆ విధంగానే ఆఫీసర్ పనిచేస్తున్నారు. హైకోర్టు రంగనాథ్ గారికి జరపనికి అయితే ఆదేశం ఇచ్చినారు. ఒకవేళ జరపాలంటే ఇంకా వేరే ఆఫీసర్ వచ్చిన తర్వాత కూడా అదే ఫాతిమా కాలేజ్కి ఫేవరబుల్గా ఇంకా కొన్ని పెద్ద బాబులు ల్యాండ్ ఫేవరబుల్గా పనిచేస్తారా లేక నీతి నిజాయితీని పనిచేస్తారా అది మనం చూడాలి. ఏవి రంగనాథ్ గారికి జరపాలని చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశం ఇచ్చిన హైకోర్టు. అసలు దేని గురించి జరపాలి? దాదాపు రంగనాథ్ గారు కొన్ని ప్రైవేట్ ల్యాండ్లో కూడా వేలు పెట్టి దానికి డిమాలిష్ చేసినారని చాలా వరకు ఆరోపణలు అయితే వస్తున్నాయి. హైకోర్టు మరీ ఆయనకి వార్న్ చేసిన తర్వాత కూడా ఆయన ప్రైవేట్ లైన్లో డిస్టర్బ్ చేసిండని అట్లాంటి ఆరోపణలు అయితే వచ్చినాయి. కానీ హైడ్రా దేని గురించి పెట్టినారు, ఎవరు పెట్టినారు? తెలంగాణ గవర్నమెంట్, ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఆదేశం పట్లనే రంగనాథ్ గారు పనిచేసినారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కడంటే అక్కడ వెళ్ళాలి, డిమాలిష్ చేయాలి, నోటీసులు ఇవ్వాలి. ఆ పనులైతే రేవంత్ రెడ్డి గారు ఆదేశం పట్లనే రంగనాథ్ గారు పనిచేసినారు. ఆ విధంగా కూడా కొన్ని కామెంట్లు వస్తున్నాయి. కానీ రంగనాథ్ గారు ఒకవేళ ఈ ఫాతిమా కాలేజ్ని డిమాలిష్ చేస్తే చాలా వరకు ప్రజలు కానీ మాలాంటి వ్యక్తులు కానీ జై రంగనాథ్ అట్లాంటి స్లోగన్ మేము చెప్పేది. కానీ టోటల్గా ఎంఐఎంకి ఫేవర్గా రంగనాథ్ కొన్ని పని చేసినారని ఆ విధంగా కూడా కనబడింది. కానీ రంగనాథ్ గారు కొన్ని మంచి పనులు కూడా చేసినారు. 1,10,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ల్యాండ్ని అయినా సేవ్ చేసిండు. అది కాకుండా చాలా వరకు చెరువులు కబ్జా అయినా, చెరువులో సరౌండింగ్ కబ్జా అయినా దాన్ని కూడా ఆయన డిమాలిష్ చేసి చెరువులు కూడా ఆయన మంచిగానే సేవ్ చేసిండు. నా కాన్స్టిట్యున్సీలోని ఎన్నో సంవత్సరాల నుంచి సర్వే నెంబర్ 50లో ప్రత్యేకంగా ఒక 2-3 అన్న తమ్ములు కబ్జాలో ఉండే 100 కోట్ల రూపాయలు ల్యాండ్ని ఆయన సేవ్ చేసి మొత్తం ఫెన్సింగ్ చేసిండు. చాలా వరకు మంచి పనులు కూడా చేసిండు. ఇప్పుడు రంగనాథ్ గారికి జరపాలని హైకోర్టు ఆదేశం ఇచ్చినా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ గవర్నమెంట్ రంగనాథ్ గారు ఎంబడి నిలబడుతుందా లేక చేయలేపెడతారా అది ఇప్పుడు చూడాలి. కానీ మంచి పనులు, చెడు పనులు
ఒక ఆఫీసర్ చేస్తుందంటే దాని వెనుక గవర్నమెంటే సపోర్ట్ ఉంటుంది. గవర్నమెంట్ ఏ విధంగా చెప్తే ఆ విధంగానే ఆఫీసర్ పనిచేస్తున్నారు. హైకోర్టు రంగనాథ్ గారికి జరపనికి అయితే ఆదేశం ఇచ్చినారు. ఒకవేళ జరపాలంటే ఇంకా వేరే ఆఫీసర్ వచ్చిన తర్వాత కూడా అదే ఫాతిమా కాలేజ్కి ఫేవరబుల్గా ఇంకా కొన్ని పెద్ద బాబులు ల్యాండ్ ఫేవరబుల్గా పనిచేస్తారా, లేక నీతి నిజాయితీని పనిచేస్తారా, అది మనం చూడాలి.